లవ్లు ఎక్కడ సక్సెస్ అవుతున్నాయి లవ్లు చెప్పడానికి నీకు? అమ్మాయిలు తక్కువ తక్కువ ఉన్నారా, అబ్బాయిలు తక్కువ ఉన్నారా? ఒక్కొక్క అమ్మాయి 4 మందిని మెయింటెనెన్స్ చేస్తుంది, 4 అబ్బాయిలు మెయింటెనెన్స్ చేస్తుంది. ఒక్క అమ్మాయి ఇప్పుడున్న జనరేషన్లో. వాడు సినిమాకి ఒకళ్ళు, అమ్మాయికి గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకళ్ళు, అమ్మాయిని సరదాగా బండి మీద తిప్పడానికి ఒకళ్ళు, పెళ్లి చేసుకోవడానికి ఒకళ్ళు. ఈ రకంగా ఉన్నారు అమ్మాయిలు. ఇంత పాడైపోయారండి అమ్మాయిలు. వీళ్ళు అసలు అమ్మాయిలైనా లేకపోతే ఇంకేమైనా? నేను కూడా ఒక మహిళగానే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. అవి లవ్లు అంటారా? లవ్ అంటే సిన్సియర్గా ఉండాలి, ప్రాణమైన ప్రేమైనా వాళ్ళతోనే ఉండాలి. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ వాళ్ళతోనే ఉండాలి. అంతేగాని ఇదేమి లేకుండా సరదాగా పార్కులమ్మడి తిరగడానికి ఒకడు, సినిమాలకి వేసుకెళ్ళడానికి ఒకడు, ఆ గోల్డ్ బ్రాస్లెట్లు ఏంటి, ఉంగరాలు ఏంటి, ఈ గిఫ్ట్లు ఇవ్వడానికి ఒకడు, ఇవన్నీ కాకుండా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లగ్జరీ లైఫ్, ఆస్తులు పాస్తులు ఉన్నాడు ఒకడు కావాలి. ఇదే అమ్మాయి. ఒకళ్ళని బట్టరా చూస్తా ఉన్నారు 1% ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి? లేరు. ఉన్నారు 1% ఉన్నారు. లేరు ఉన్నారు. లేరు చెప్తున్నాను కదా, ఈ జనరేషన్ లో ట్రూ లవర్స్ లేరు. అబ్బాయిలు ఉంటారు, ఇంకా ఇప్పుడు అబ్బాయిలు సిన్సియర్ ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిలు ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఒకప్పుడు ఉండేవాళ్ళు, ఒప్పుకుంటా నేను. వాళ్ళు సూసైడ్లే చేసుకున్నారు, పిచ్చోళ్ళు అయిపోయారు, రోడ్లు పట్టుకొని తిరిగారు, అప్పట్లో తిరిగారు అమ్మాయిలు. వాళ్ళు ట్రూ లవర్ అంటే. వీళ్ళని ట్రూ లవర్, తక్కువ లవర్స్. వీళ్ళు లవర్స్ అంటే అమ్మాయిలలో లవ్ అనేది లేదు. కాస్తో కోస్తో ఉంటే అబ్బాయిలకి ఉంది. వాళ్ళు కనుక ఏమన్నా చేశారనుకో, ప్రేమించి సరదాగా తిరిగి సరదాగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కనుక హ్యాండ్ ఇచ్చారనుకో, అబ్బాయిలు అమ్మాయిని చంపేస్తున్నారు. ఆడపిల్లలు తక్కువయ్యారు, అందులోనే అబ్బాయిలు కూడా అమ్మాయిని చంపేస్తున్నారు. ఇది ఇలా ఉన్నారు. మరి లవ్ను మోసం చేసింది కదా, అంత ఇష్టపడి అంత ప్రేమించిన అబ్బాయిని అలా చేయొద్దు కదా. అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి కదా, పెళ్లి చేసుకో, లైఫ్ లీడ్ చేసుకో. ఏదైనా పొరపాట్లు వస్తే తల్లిదండ్రులకు చెప్పుకో, సరిదిద్దుకోండి, లైఫ్ అలా లీడ్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అంత మంచి అమ్మాయిలు ప్రేమికులు ఉన్నారంటే ఒక మహిళగా నేను ఓటు వెయ్యను. అండర్స్టాండింగ్ లేక. లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అక్కడ డైవర్స్ అవుతున్నాయి, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా డైవర్స్ అవుతున్నాయి. వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉండట్లేదు. ఇలా తల్లిదండ్రులు కూడా అత్యాశలకు వెళ్తున్నారు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో, తల్లిదండ్రులు అత్యాశలకు వెళ్తున్నారు. లగ్జరీ లైఫ్ కావాలంట, ఆస్తులు కావాలంట, ప్రాపర్టీస్ కావాలంట. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంటే హైదరాబాద్లో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావాలంట, విల్లాస్ కావాలంట, లక్షల్లో శాలరీలు కావాలంట. తర్వాత ఏంటది లగ్జరీ లైఫ్ కావాలంట. బోరు కొడితే బండి కావాలంటే, బోరు కొడిపోతే కారు కావాలంట అమ్మాయికి. ఇదేంది ఇట్టాగా అమ్మాయిలు? ఇది అమ్మాయిలను పెట్టి వీళ్ళు అమ్మా నాన్నలు వ్యాపారాలు చేస్తున్నారా లేకపోతే పెళ్లిళ్ళు చేస్తున్నారా? మ్యారేజ్ అయ్యిందో లేదో, లవ్ మ్యారేజ్ అయితే అరేంజ్ మ్యారేజ్ అయితే ఏదైతే నీకెందుకు? ఇప్పుడున్న జనరేషన్ ఎప్పుడో అయిపోయిన లైఫ్ ఎందుకురా బాబు, ఇప్పుడు జరుగుతున్నది అడుగు. నేను ఏ మ్యారేజ్ చేసుకోను. ఎందుకు? నేను ఏ మ్యారేజ్ చేసుకోను, నాకు అక్కర్లేదు. ఇంకా ఉన్న లైఫ్ చాలు. ఓకే, ఫైనల్ గా యూత్ కి అడ్వైస్ ఇస్తారు. ఏం అడ్వైస్ కావాలా, ఏం మెసేజ్ కావాలా నీకు? యూత్ కి లవ్ మ్యారేజ్ చేసుకోమంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటారా? అసలు మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటే బాగుంటది. అంటే మేము వచ్చి 22 సంవత్సరాలు యాడికి వచ్చి 22 సంవత్సరాలు? ఇప్పుడు 23-24 సంవత్సరాలు అయితే మాకు మ్యారేజ్ వద్దా అంటున్నారు. ఎందుకు? నీకు సరైన అమ్మాయిని పట్టరా, నేను చేస్తా. అది లేకనేగా మరి. అది అమ్మాయిలు లేకుంటే మరి అమ్మాయిలే లేరు అక్కడ, అమ్మాయిలు లేరనే చెబుతున్నా. ఎక్కడో ఒక అమ్మాయి దొరికింది అనుకో, కట్నాలేంటి, కానుకలేంటి, మంచి చెడులేంటి, కులగోత్రాలేంటి, చదువులేంటి, విద్యలేంటి, ఇవన్నీ చూసి చేస్తున్నారు. చేస్తే అవి సరిగ్గా ఉండట్లేదు. మొన్న బాచిపల్లిలో ఒక అమ్మాయిని చంపేసాడు. లగ్జరీ లైఫ్ అని చెప్పేసి చాలా బంగారం పెట్టారు, చాలా కట్నాలు ఇచ్చారు, లక్షల్లో కట్నాలు ఇచ్చారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తుంది జాబ్, ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. వాడికి 35 ఏళ్ళు పెళ్లి, ఈ అమ్మాయికి 30 ఏళ్ళు. ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకోరు అబ్బాయిలు అమ్మాయిలు. ఏం చేద్దామని వీళ్ళు సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అమ్మాయికి దయచేసి పేరెంట్స్కి ఒకటే మాట చెబుతున్నా, అమ్మాయిల కన్నా తల్లిదండ్రులకైనా అబ్బాయిల కన్నా తల్లిదండ్రులకైనా చదువులు చూడండి. చదువుల తర్వాత ఉద్యోగాలు ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, ఆస్తులు ఏంటి, అంతస్తులు ఏంటి, ఇవేమీ చూడొద్దు. 20 ఏళ్ళ అమ్మాయికి 24 ఏళ్ళ అబ్బాయికి వచ్చినా పెళ్లి చేసేయండి. ఒకవేళ అదృష్టం బాగుంటే, నీ కూతురు వెళ్ళిన అదృష్టం బాగుంటే ఆ అమ్మాయి ఒక స్థాయిలో ఉంటుంది. లేదనుకోండి అలాగే సర్దుకొని బ్రతుకుతారు. అంతేగాని లగ్జరీ లైఫ్లు అంటూ చేసి అమ్మాయిల జీవితాలు ఆగం చేసుకోవద్దు. వాళ్ళకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుడితే రేపటి రోజున ఒక 5-6 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత అతనే చంపొచ్చు, లేకపోతే ఈఎంఐ చచ్చిపోవచ్చు. ఈ పిల్లలు ఏం కావాలి? ఈ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఈ పిల్లల బాధ్యతలు ఎవరు తీసుకుంటారు? వీళ్ళు అనాథలు అయిపోవట్లేదా? ఇది రాంగ్ కదా? దయచేసి ఏ తల్లిదండ్రులైనా ఒకటే కోరుకుంటున్నాను నేను, ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్న
హైటెక్ తల్లిదండ్రులు, హైటెక్ ఆలోచనలు అలా ఉన్నాయన్నమాట. ఎందుకనంటే లగ్జరీ లైఫ్ కావాలంట, మళ్ళీ బంగారాలు పెడతారు, కట్నాలు ఇస్తారు, కానీ అబ్బాయికి ఇంతకు మించిన ఆస్తులు ఉండాల. ఇట్లాంటి కోరికలు ఉంటాయి అమ్మాయిలకి, అమ్మా నాన్నలకి. ఇదే ఏ సాయం చేసే అబ్బాయి వద్దు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు వ్యవసాయస్తులకు ఇవ్వట్లేదు, రైతులకు ఇవ్వట్లేదు పిల్లల్ని, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వట్లేదు, ఆటో వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇప్పుడు ఒక 50,000 70,000 ఉద్యోగాలకి ఇవ్వట్లేదు, దేనికి ఇవ్వట్లేదు. అవన్నీ ఏమి ఇవ్వట్లేదు. అవన్నీ ఏంటంటే సాఫ్ట్వేర్, లేదంటే వాడికి ఆస్తులు ఉన్నాయా, హైదరాబాద్ లో విల్లాస్ ఉన్నాయా, ఆస్తులు అదేంటది, లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు ఉన్నాయా, ఇలా చూస్తున్నారు. ఏం చేసుకుంటారు ఈ ఫ్లాట్లు? అమ్మాయి ఇంటికి కాపురం చేస్తుందా, ఉద్యోగానికి పిల్లల్ని కంటుందా? ఓకే అమ్మా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ చూడమంటారు? రిపీట్ క్వశ్చన్ రిపీట్. అమ్మాయిలు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు కదా ఫ్యూచర్ లో, ఎలాంటి క్వాలిటీస్ చూసి చేసుకోమంటారు? క్వాలిటీ ఏముంది? ఇప్పుడున్న జనరేషన్ లో ఇంతకు ముందు లెక్క ఎవరు చదువుకోని వాళ్ళు లేదు. చేసుకోమంటారు. చదువు ఉందా, ఎంతో కొంత ఉద్యోగం ఉందా, అమ్మ నాన్నలు ఉన్నారా? అమ్మ నాన్నలు కూడా వద్దంట. ఇప్పుడు అబ్బాయికి అమ్మ నాన్నలు వద్దంట. మరి అమ్మ నాన్న లేకుండా ఇటు గాల్లో నుంచి ఆటుడు పడ్డాడు ఏమైనా ఎగరేసుకుపోవడానికి, ఈ యువరాణిని, ఈ మహారాణిని తీసుకుపోవడానికి వాడు గాల్లో నుంచి ఊడి పడ్డాడా, లేకపోతే భూమిలో నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు. 6 అడుగుల అజానుభావుడు. మళ్ళీ హైట్ ఉండాలి, బట్టతలు ఉండొద్దు, పొట్టు ఉండొద్దు. సాఫ్ట్వేర్లకు వచ్చాయి అవి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైన అబ్బాయికి ఎవరికైనా వచ్చేవే అవి. హార్డ్ వర్కర్ చేసేవాడికి పొట్టు ఉండదు, బట్టతలు ఉండదు. హార్డ్ వర్కర్ అంటే వాడు డిగ్రీ చదువుతాడు, ఇంటర్ చదువుతాడు, బిఏ చదువుతాడు, ఎంబీఏ చదువుతాడు, ఎంటెక్ చదువుతాడు, ఏదైనా చదవని. హార్డ్ వర్కర్ కి ఇస్తే పిల్లల్ని సుఖపడతారు. ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరమ్మా. హార్డ్వేర్, సాఫ్ట్వేర్, గిఫ్ట్వేర్ అని ఆశలు పడొద్దమ్మా. ఇప్పుడు అమ్మాయిలకి పిల్లలు పుట్టరు, చాలా బాధలు పడతారు. ఫస్ట్ అమ్మాయిలలో మోనోబాజ్ అనేది స్టార్ట్ అవుతుంది 25 ఏళ్ల వయసుకే. అది స్టార్ట్ అయిందంటే మాత్రం మీరు 35 ఏళ్ళ ఆడపిల్లల్ని పెట్టుకొని ఆస్తులంటూ అంతస్తులంటూ ఉరుకులు తీయొద్దు, నలుగురిలో అల్లరి పడద్దు. ఒక్కొక్క తల్లిదండ్రులు 30 ఏళ్ళు వస్తే అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఎంత బాధపడుతున్నారో ఇవాళ రోజున. కానీ ఇలా మళ్ళీ చూస్తే బయట మాకు విల్లా కావాలి, మాకు ఇల్లు కావాలి, మాకు రైతులకి ఇవ్వము, ఇడ్లీ అమ్ముకునే వాళ్ళకి ఇవ్వరు, చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వరు. ఏంది, ఏం చేసుకుంటారు వీళ్ళు ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకొని? ఈ ఆడపిల్లల్ని ఇలా ఇంట్లో పెట్టుకొని సభ్య సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇద్దామని వీళ్ళు ట్రై చేస్తున్నారు. అందుకనే ఇక్కడ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో పెట్టుకుందా మేము ట్రై చేస్తాం. మళ్ళీ రిపీట్ వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఉంటారు కదా, మా సొంతలు మిడిల్ ఫ్యామిలీలో ట్రై చేస్తాం. ఇంకా ట్రై చేస్తే నీకు పడిద్దా ఏంది? ఎందుకు పడట్లేదు? వీళ్ళు ఇక్కడ నూరిపోతున్నారు ఈ లోపల. అమ్మ అబ్బాయిలు కట్టబడొద్దమ్మా, ఇట్టబడొద్దమ్మా, వాడికి ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, వీళ్ళు కూడా నూరిపోతున్నారు. ఇక్కడ దెబ్బ అవుతుంది కదా వాళ్ళకు కూడా. అదే అడిగారయ్యా, ఎక్కడ ఎవరెవరు? ఇదండి చేసుకుంటున్నారు. కథలే ఉన్నది.